హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఉత్తరప్రదేశ్లోని హద్రాస్ అనే ప్రాంతంలో ఒక తొక్కిసలాట అనేది జరిగింది. ఈ తొక్కిసలాట కారణంగా దాదాపుగా 116 మంది దుర్మరణం పాలయ్యారు. ఇది జరగడానికి గల కారణము బోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఆయన పాదధూళిని సేకరించే క్రమంలో జరిగిన ఈ తొక్కిసలాట. దాదాపుగా 100 మందికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలను మనం చూసినట్టయితే, అసలు ఎవరి బోలే బాబా? ఈ బోలే బాబా ఎవరంటే ఉత్తరప్రదేశ్కు చెందిన నారాయణ్ సాకార్ హరి అలియాస్ సాకార్ విశ్వహరి. బోలే బాబాగా ప్రసిద్ధి చెంది ఏట జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన ఆయన బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినట్లు చెప్పుకునేవాడు. 26 క్రితమే ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నాడు. తనకు గురువు అంటూ ఎవరు లేరని, సమాజ హితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్తున్నాడు. అలీగఢ్తో పాటు హద్రాస్ జిల్లాలో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరిట ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. వీటికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. బోలే బాబాకు పలు రాష్ట్రాల్లో వేల మంది అనుచరులు ఉన్నారు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు ఆయన కార్యక్రమాలకు హాజరయ్యారు. తాజాగా పుల్ రయ్యి గ్రామంలో సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరు అయ్యారు. అయితే ఈ లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన ప్రధాని మోడీ మాట్లాడుతున్నప్పుడు ఈ ఘటన గురించి తెలియడంతో ఈ విషయంపైన వెంటనే లోక్సభలో సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారము ప్రకటించారు. తెలంగాణలో టూరిజం డెవలప్మెంట్ శాఖ వారు ప్రకృతి పర్యాటకానికి ప్రభుత్వము కసరత్తు చేస్తుంది. బర్డ్స్ వాచింగ్, నైట్ క్యాంపింగ్, మధ్యలో బోటింగ్ అనేది అటవీ జలవనరుల ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తుంది. 3-4 ప్రాంతాల్లో కలిపి ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేస్తుంది. దీనికి నోడల్ ఏజెన్సీగా TGFDCని ఏర్పాటు చేసింది. పచ్చని చెట్లు, చుట్టూ ఎత్తైన కొండలు, చెంతనే గలగల ప్రవాహాలు, అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో చలిమంటలు కాగుతూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ ఆనంద పరవశాన్ని ఇందులో ట్రెక్కింగ్, బర్డ్స్ వాచింగ్, నైట్ క్యాంపింగ్, బోటింగ్ వంటివి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీంట్లో ఈ సర్క్యూటు ఏర్పాటు చేసే వాటికి ప్రత్యేకత చూసినట్టయితే, ఆమ్రాబాదు సోమశిల ప్రాంతం, దీంట్లో మన్ననూరు సోమశిలలో వసతి, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో సఫారీ, అభయారణ్యంలో ట్రెక్కింగ్, కృష్ణ బ్యాక్ వాటర్లో బోటింగ్, శ్రీశైల ఆలయ దర్శనం అనేది ఉన్నది. తర్వాత కవ్వాల అభయారణ్యంలో టైగర్ రిజర్వ్లో సఫారీ, మంచిర్యాలలో గాంధారి పోర్టు సందర్శన, శివారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ సందర్శన, జన్నారంలో వసతి. వికారాబాద్ అనంతగిరి ప్రాంతంలోని అనంతగిరిలో బసకు గెస్ట్ హౌజు, అనంత పద్మనాభస్వామి ఆలయ సందర్శన, అనంతగిరి అడవుల్లో సఫారీ, కోటపల్లి రిజర్వాయర్లో బోటింగు, కయాకింగ్. ఖమ్మం కనిగిరి ప్రాంతంలో కనిగిరి అటవీ ప్రాంతంలో సఫారీ, బర్డ్స్ వాచ్, ట్రెక్కింగు, బోటింగు, కనిగిరిలో వసతి. ఆదిలాబాదులోని కుంటాల మావల పార్కులో బోటింగు, బర్డ్ వాచ్, సఫారీ, వసతి. కుంటాల పొచ్చెర వాటర్ ఫాల్సు, బోధ్ అర్బన్ పార్కు సందర్శన, సాత్నాల చెరువులో బోటింగు, ట్రెక్కింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత కొత్తగూడెము కిన్నెరసాని ప్రాంతంలో వసతి, డ్యాంలో బోటింగు, పాల్వంచలో సఫారీ, ట్రెక్కింగు, రంగాపురం క్యాంపు సందర్శన, జంగాలపల్లి అటవీ ప్రాంతంలో సందర్శన. తర్వాత పాకాల ఏటూరు నాగారం ప్రాంతంలో తాడ్వాయి ఫూడ్స్ పాకాల, లక్నవరం వసతి, బోగతా వాటర్ ఫాల్సు, రామప్ప ఆలయ సందర్శన, ఏటూరు నాగార అభయారణ్యంలో ట్రెక్కింగ్, క్యాంపింగ్, బర్డ్ వాచ్, పాకాల అభయారణ్యం క్యాంపింగ్. నిజామాబాదు నందిపేట ప్రాంతంలో ఉమ్మెడ బ్యాక్ వాటర్ ప్రాంతంలో వసతి కల్పిస్తారు. బ్యాక్ వాటర్లో బోటింగు, కృష్ణ జింకల సఫారీ, గాదెపల్లిలో రాత్రి బస, బాసర ఆలయ సందర్శన. నల్లగొండ జిల్లాలో గాజుబిడం బ్యాక్ వాటర్లో బస, బోటింగు, నెల్లికల్ ఎకో పార్క్స్ సఫారీ, కంబాలపల్లి అడవుల్లో ట్రెక్కింగ్. మేడ్చల్ జిల్లాలోని షామిరిపేట ప్రాంతంలో చెరువులో బోటింగు, బర్డ్ వాచ్, రిసార్ట్లో బస.
సంగారెడ్డి జిల్లాలో మంజీరా డ్యామ్ దగ్గర వసతి, డ్యాంలో బోటింగు, బర్డ్ వాచింగు. ఆసిఫాబాద్ కాగజ్నగర్ ప్రాంతంలో వేంపల్లిలో వసతి, ప్రాణహిత నదిలో బోటింగ్, గుండెపల్లిలో ట్రెక్కింగ్, సఫారీ, బర్డ్ వాచింగ్, రాబందుల పావురాల గుట్ట సందర్శన. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వీటిలో రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి, అదేవిధంగా రాష్ట్రంలో పర్యాటకుల్ని ఆకర్షించి వారి ఆహ్లాదానికి కారణమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. రైతు భరోసాకు విధి విధానాలకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ రైతు భరోసా విధి విధానాలకు చైర్మన్గా బట్టి విక్రమార్క, సభ్యులుగా తుమ్మల, పొంగులేటి, శ్రీధర్ బాబులు ఎంపికయ్యారు. దీన్ని రైతు భరోసా పథకం అమలు విధి విధానాల రూపకల్పనలో భాగంగా ఎన్ని ఎకరాల వారికి దానిని అమలు చేస్తారనే అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల వారీగా రైతుల అభిప్రాయ సేకరణను చేపట్టింది. ఆస్కార్, ఈ పేరు వినగానే మనకు ప్రతి ఏటా ఇచ్చే ఆస్కార్ అవార్డ్స్ అనేవి గుర్తొస్తాయి. అయితే ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోసు తన సొంత ఊర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలో చల్లగరిగెలో నిర్మించిన ఆస్కార్ గ్రంథాలయాన్ని ఈ నెల 4న ప్రారంభించేందుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చంద్రబోసు రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా సొంత గ్రామంలో గత సంవత్సరం ఏప్రిల్ 2న సన్మాన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చల్లగరిగలో పుట్టిన తనకు దక్కిన గౌరవానికి సూచికగా గ్రామంలో ఆస్కార్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నారు చంద్రబోస్ ప్రకటించారు. అనంతరం పాత గ్రంథాలయాన్ని తొలగించి 36 లక్షలతో నూతన భవన నిర్మాణం పనులు చేపట్టారు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ గురించి అడుగుతారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆస్కార్ గ్రంథాలయం ఏ జిల్లాలో ఉందని అడిగినప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో దీన్ని ఎవరు నిర్మించారంటే సినీ గేయ రచయిత చంద్రబోసు నిర్మించారు. టీజీఎస్ఆర్టీసీలో 3035 కొలువులు అనేవి వేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంట్లో డిఎం, ఏటీఎం పోస్టులు 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 15, శ్రామిక్ పోస్టులు 743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ సంబంధించి 114, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 84, డ్రైవర్ పోస్టులు 2000, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23, సెక్షన్ ఆఫీసర్స్ సివిల్కి సంబంధించి 11 మంది, అకౌంట్స్ ఆఫీసర్ 6, మెడికల్ ఆఫీసర్ జనరల్ 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టు 7. ఈ విషయం ఎందుకు చెప్పామంటే మనం కరెంట్ అఫైర్స్ చూసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా మనం ఇలా సూచిస్తే క్లాసులోనే వాటికి అప్లై చేసి అర్హులు ఎవరైనా ఉంటే చేసుకుంటారని ఇది చెప్తున్నాను. ధరణి పోర్టల్ సంస్కరణలపైన ఒక కమిటీకి దృష్టి కేంద్రీకరించింది. ఈ పోర్టల్లో తీసుకురావాల్సిన మార్పులపైన దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే భూ సమస్యలపైన రెవెన్యూ శాఖకు పలు కమిటీలు కీలక సూచనలు చేశాయి. డ్రాగన్ ఫ్రూట్, ఈ డ్రాగన్ ఫ్రూట్ అనగానే దీనికి సంబంధించిన పోషక విలువలు దీనిలో ఇనుము, జింకు, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషక విలువలు మెండుగా ఉంటాయి. దీనిలో ఈ పండులో ఉండే పిఠయా అనే పోషకం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నాశనం చేసి క్యాన్సర్ ముప్పును అడ్డుకుంటాయి. ఇక ఇందులో ఫ్లేవరాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్స్, ఫైబర్ వంటివి చక్కెర స్థాయిల్ని అదుపు చేస్తాయి. ఇన్సులిన్స్ రెసిస్టెన్స్ను కూడా మెరుగుపరుస్తాయి. దీని గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మేలు చేసే కొలెస్ట్రాల్ను పెంచితే మెగ్నీషియం గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నీరు, పీచు సమృద్ధిగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడమే కాదు బరువు కూడా అదుపులో ఉంచుతుంది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ బాటనీలో ఇంపార్టెంట్గా వస్తుంది. వచ్చే 3 నెలల్లో రైతు సంక్షేమానికి 50 నుంచి 60 వేల కోట్లను ప్రవేశపెట్టాలని వ్యవసాయ మంత్రి తుమ్మల అన్నారు. విలీన గ్రామాలకు భద్రాచలం మండలంలో కూడా కలపాలని సీఎం రేవంత్కు తుమ్మల ఒక లేఖ రాశారు. గతంలో కొన్ని ప్రాంతాలు ఒక 7 మండలాలను ఆంధ్రాలో కలిపారు. వాటిని తిరిగి మరి ఖమ్మం జిల్లాలోనే కలపాలని ప్రతిపాదనలు పెట్టారు. సిజిఆర్ పర్యావరణ సంస్థ సభ్యులకు జాతీయ పురస్కారాలు అనేవి దక్కాయి. ఢిల్లీకి చెందిన పౌర సంస్థ పేరు క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ.
జాతీయ అవార్డులకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ CGR పర్యావరణ సంస్థ సభ్యులు ఎంపికయ్యారు. జూలై 6న నల్సార్ యూనివర్సిటీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ AK పట్నాయక్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు. అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే హాజరవుతారు. 154 ఏళ్ల తర్వాత నల్లమల్ల అడవిలో ఒక అడవి దున్న ప్రత్యక్షమైంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నల్లమల్ల అడవిలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించింది. ఆత్మకూరు అడవి డివిజన్లో పరిధిలో బైర్లూటి రేంజ్లో కెమెరా ట్రాప్లో దాని చిత్రాలు నమోదయ్యాయి. 1870 తర్వాత మళ్ళీ ఇది కనిపించినట్టు చెప్తున్నారు. ఈ ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్లో మొదటిసారిగా ఈ అడవి దున్న గుర్తించినట్టు ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో సరికొత్త కప్ప జాతిని కనుగొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక సరికొత్త కప్ప జాతిని భారత జంతు పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని తలపై కొమ్ము లాంటి ఆకృతులున్నాయి వారు వివరించారు. వియత్నాం, చైనాలో ఎక్కువగా కనిపించే జైనోఫైరిస్ మాసోనెన్సిస్, దీని శాస్త్రీయ నామం జైనోఫైరిస్ మాసోసెన్సిస్ అనే కప్ప జాతిగా దీన్ని భావించారని తెలిపారు. అయితే ఈ రెండింటికి మధ్య జన్యుపరంగా చాలా వైరుధ్యాలు ఉన్నాయని పరిశోధనలో తేలినట్టు పేర్కొన్నారు. ఈ కప్ప శాస్త్రీయ నామం జైనోఫెరిస్ మాసోనెన్సిస్. తొలి పరిభ్రమణాన్ని పూర్తి చేసుకున్న ఆదిత్య L1. సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి వ్యోమనౌక పేరు ఆదిత్య L1. ఇది విజయవంతంగా ఒక పరిభ్రమణంను పూర్తి చేసుకుంది. సూర్యుడు భూమి వ్యవస్థలోని L1 బిందువు చుట్టూ ఈ ప్రదక్షిణ చేసింది. ఆదిత్య L1ను గత ఏడాది సెప్టెంబర్ 2న ప్రయోగించారు. అయితే ఈ ఏడాది జనవరి 6న అది L1 కక్షలోకి ప్రవేశించింది. అక్కడ ఒక పరిభ్రమణం పూర్తి కావడానికి 178 రోజులు పడుతుంది. ఈ కక్షలో తిరిగేటప్పుడు రోదశలో వివిధ రకాల బలాలు వ్యోమనౌకపై పనిచేస్తాయి. ఫలితంగా దాని లక్షిత ప్రయాణ మార్గంలో వైరుధ్యాలు అనేవి తలెత్తుతాయి. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరి 22న, జూన్ 7న ఆదిత్య L1 గమనంలో అవసరమైన సర్దుబాట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చేయాల్సి వచ్చింది. మంగళవారం మూడోసారి ఈ కసరత్తును నిర్వహించారు. రెండో కక్షలో దాని ప్రయాణం కొనసాగించేలా చూడటం దీని ఉద్దేశం. టీ-షర్ట్, చిరిగిన జీన్స్తో కళాశాలలకు రావద్దని ముంబైలో ఓ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదేశాలను జారీ చేసింది. కళాశాల ఆవరణలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన ఇటీవల వార్తల్లో నిలిచిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ తాజాగా టీ-షర్ట్స్, చిరిగిన జీన్స్ను పైన నిషేధం కూడా విధించి వార్తల్లో నిలిచింది. సివిల్స్ ఆశావాహుల కోసం నిర్మాణ్ పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్ కర్మయోగి పథకానికి అనుగుణంగా బొగ్గు సంస్థల కార్పొరేట్ సామాజిక బాధ్యతల నిధులతో దీన్ని ఏర్పాటు చేశారు. భారత్ నుంచే కైలాస పర్వత దర్శనం సెప్టెంబర్ 15 నుంచి అనుమతిని ఇవ్వాలని ఉత్తరాఖండ్ పిథౌరాగఢ్ జిల్లా వ్యాస్ వ్యాలీలో భూమికి 18,300 అడుగుల ఎత్తులో ఉండే పాత లిపులేక్ పాస్ నుంచి కైలాస పర్వతం, ఓం పర్వత్ స్పష్టంగా కనిపిస్తాయని జిల్లా పర్యాటక అధికారి కీర్తిచంద్ర ఆర్య పేర్కొన్నారు. ఇక్కడ మనము లిపులేక్ పాస్ అనేది గతంలో చైనా ముద్రించిన 100 రూపాయల నోటుపైన ఈ ప్రాంతాన్ని కూడా చైనా అదేవిధంగా నేపాల్ దీన్ని ముద్రించాయి. 65% రిజర్వేషన్లపైన సుప్రీంకు బీహార్ ప్రభుత్వం. SC/STలకు, బీసీలకు ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్లను 65%కి పెంచుకోవడం కోసం బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రిజర్వేషన్ల పెంపు కొట్టేస్తూ పాట్నా హైకోర్టు వెలువడించిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. రాజ్యాంగం ప్రకారం 50% కోటాను మించిన రిజర్వేషన్లు చెల్లవంటూ జూన్ 20న ఇచ్చిన తీర్పులో హైకోర్టు పేర్కొంది. ఒకరోజు ముందుగానే లోక్సభలో నిరవధిక వాయిదా అనేది జరుగుతుంది. విపక్ష అవాంతరాలపైన దీన్ని తీర్మానం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం అయితే బుధవారం కూడా సభ కొనసాగించాల్సి ఉంది. కానీ ప్రధాని ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని ఖండిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని హోంమంత్రి అమిత్ షా బలపరిచారు. తర్వాత దానిని సభ ముజువాని ఓటుతో ఆమోదించింది. మణిపూర్కు చెందిన
ఎంపీలను మాట్లాడేందుకు అనుమతించాలని ప్రధాని ప్రసంగం అనంతరం విపక్షాలు కోరాయి. ఇప్పటికే వారిలో ఒకరు మాట్లాడారని స్పీకర్ చెప్పారు. ఎంపీగా ప్రమాణం చేసేందుకు రషీద్కు ఫెరోల్. ఈ ఫెరోల్ అనేది ఎవరైనా సుదీర్ఘకాలం శిక్ష అనుభవిస్తుంటే మధ్యలో బెయిల్ మంజూరు చేయడాన్ని ఫెరోల్ అంటాము. కశ్మీరీ నాయకుడు షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు వీలుగా ఢిల్లీ హైకోర్టు ఆయనకు షరతులకు 2 గంటల కస్టడీకి ఫెరోల్ అనుమతించింది. బారాముల్లా లోక్సభ స్థానం. ఇతను గెలుపొందిన స్థానం బారాముల్లా లోక్సభ స్థానం. ఈ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లాపై రషీద్ గెలుపొందారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారనే అభియోగంతో 2017లో ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం తీహాడ్ కారాగారంలో ఉన్న రషీద్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ లేదా కస్టడీ ఫెరోల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ అభ్యంతరం తెలపకపోవడంతో ఈ నెల 5న ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా 2 గంటల కస్టడీ ఫెరోల్కు అనుమతిస్తున్నట్టు అదనపు సెషన్స్ జడ్జి చందర్జిత్ సింగ్ మంగళవారం తెలిపారు. రిలయన్స్ పార్కులో సామూహిక వివాహాలనేవి జరిగాయి. వధూవరులకు ₹1,00,000 చొప్పున స్త్రీ ధనం అందించారు. రిలయన్స్ పార్క్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఎక్కడుందని అంటే ముంబైలోనే ఉంది. దేశంలో మతపరమైన కార్యక్రమాల సందర్భంగా పలు తొక్కిసలాటలు అనేవి జరిగాయి. వీటిలో చూసుకున్నట్టయితే 2005 సంవత్సరంలో మహారాష్ట్రలోని మందర్దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది మరణించారు. 2008లో రాజస్థాన్లో చాముండాదేవి దేవాలయంలో 250 మంది మృతి చెందారు. 2008లో హిమాచల్ ప్రదేశ్లోని నైనాదేవి కోవెలలో 162 మంది అసూలు బాశారు. 2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో కృపాల్ మహారాజుకు చెందిన సీతారాముల మందిరం వద్ద ఉచితంగా అందించే దుస్తులు, ఆహారం తీసుకోవడానికి జనం ఒక్కసారిగా వచ్చి సందర్భంగా జరిగిన తోపులాటలో 63 మంది మృతి చెందారు. 2011లో జనవరి 14న కేరళలో ఇడుక్కి జిల్లా పులిమేడు వద్ద ఓ జీపు ప్రమాదానికి గురైన సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 104 మంది అయ్యప్ప స్వామి భక్తులు మరణించారు. 2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్లో దతియా జిల్లాలో రత్నగఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తోపులాటలో 115 మంది అసూలు బాశారు. 2014 అక్టోబర్ 3న బీహార్లోని పాట్నాలో గల గాంధీ మైదాన్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 32 మంది మరణించారు. 2022 జనవరి 1న జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది భక్తులు మరణించారు. 2023 మార్చి 31న మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో బావి కూలి 36 మంది మృతి చెందారు. ఇంగ్లీష్ ఛానల్. ఈ ఇంగ్లీష్ ఛానల్ ఇదిన మొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన తన్వి చవాన్ దేవెరే 33 సంవత్సరాల మహిళ రికార్డు సృష్టించారు. బ్రిటన్లోని డోవర్ నుంచి ఫ్రెంచ్ తీరం వరకు 42 కిలోమీటర్ల దూరాన్ని ఇద్దరు పిల్లల తల్లి అయిన తన్వి 17.42 గంటల్లో చేరుకున్నారు. జూన్ 29 ఉదయం 8 గంటలకు ప్రారంభించి మధ్యలో ఎలాంటి విశ్రాంతి లేకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్లను వేరు చేసే ఇంగ్లీష్ ఛానల్ను ఈదటం చాలా కష్టమైన ప్రక్రియ. ఇందుకోసం ప్రతిరోజు 8 నుంచి 10 గంటలు అభ్యాసం చేసినట్టు తన్వి తెలిపారు. 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న చల్లటి నీటిలో ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, మధ్యలో జెల్లీ చేపలు కుట్టినట్లు ఆమె వివరించారు. మరణాంతరం అవయవదానం చేసేందుకు ముందుకు వస్తున్న దాతలకు చాలామంది చూశారు. దీంట్లో ఆ గ్రామం నుంచి వైద్య కళాశాలకు 108 మృతదేహాలను వితరణ చేశారు. మరో 180 మంది 2010లో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కొత్త నేర చట్టాలపై నో కామెంట్స్ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. భారత ప్రధాన న్యాయమూర్తి ట్రయల్ కోర్టు భవనాలకు ఢిల్లీలోని ఖడ్కుడ్ ఢమాలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రసంగించి, మన న్యాయస్థానాలు సార్వభౌమాధికారాన్ని చాటే ప్రదేశాలు మాత్రమే కాదని అత్యవసరమైన ప్రజాసేవలను అందించే కేంద్రాలని తెలిపారు. ఈ సందర్భంగా కొత్త న్యాయ చట్టాలపైన కామెంట్స్ అనేది ఆపాలని సూచించారు.
సరికొత్త క్షిపణిని పరీక్షించామని ఉత్తర కొరియా ప్రకటించింది. దక్షిణ కొరియా అధికారులు, నిపుణులు మాత్రం దీన్ని ఖండించారు. హ్వాసాంగ్పో 11 DA 4.5 క్షిపణిని పరీక్షించినట్టు ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ KCNA తెలిపింది. ఇది 4.5 టన్నుల వార్హెడ్ను మోసుకెళ్లగలదని, ఈ అస్త్రం గరిష్టంగా 500 కిలోమీటర్లు, కనిష్టంగా 90 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించగలదని వివరించారు. బ్రహ్మపుత్ర నది ద్వారా వచ్చే వరదలతోనే అస్సాంలో వరదలు ముంచెత్తుతున్నాయి. 23 జిల్లాల్లో 11.34 లక్షల మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ హోటళ్లపైన 20-40% రాయితీలు ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ HPTDC ప్రకటించింది. జూలై 15 నుంచి సెప్టెంబర్ 13 మధ్య ఈ రాయితీలను పొందొచ్చని తెలిపింది. భారత ఆర్మీకి 30వ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 2024 జూన్ 30న బాధ్యతలు స్వీకరించారు. ఈయన జనరల్ మనోజ్ పాండే స్థానంలో నియమితులయ్యారు. ఉపేంద్ర ద్వివేది 1964 జూలై 1న జన్మించారు. 1984 డిసెంబర్ 15న జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ రెజిమెంట్లో చేరి వివిధ కీలక పోస్టుల్లో పనిచేశారు. కొత్త ఆర్మీ చీఫ్ పేరు లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. దేశంలో 2024 జూలై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ IPC స్థానంలో భారతీయ న్యాయ సంహిత BNS, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ IEA స్థానంలో భారతీయ సాక్ష్య అధీనియం BSA అనేవి అధికారంలోకి వచ్చాయి. తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన చిప్ ఆధారిత 4G మొబైల్ బేస్డ్ స్టేషన్స్ భారతీయ సైన్యానికి చేరాయి. బెంగళూరు సంస్థ సిగ్నల్ ట్రాన్ ఈ 4G బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించింది. సహ్యాద్రి LTE బేస్ స్టేషన్లో ఈ చిప్లను సెమీ కండక్టర్ సంస్థ సిగ్నల్ చిప్ను అభివృద్ధి చేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDTకు కొత్త చైర్మన్గా రవి అగర్వాల్ను నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్ IRS అధికారి. 2025 జూన్ నుంచి రవి అగర్వాల్ CBDT చైర్మన్గా కొనసాగుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు. టెక్ దిగ్గజం గూగుల్ తమ అనువాద సేవలను గణనీయంగా విస్తరించింది. గూగుల్ ట్రాన్స్లేట్ను మరో 110 భాషలకు జోడించి ఇది అనుసంధానం చేస్తుంది. దీంట్లో భాషల సంఖ్య 243కు చేరుకుంది. కృత్రిమ మేధ సహాయంతో కొత్త భాషలను నేర్చుకునేవారు పామ్ టు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మూలంగా ఈ కొత్త భాషల జోడింపు అనేది సాధ్యమైంది. వీటిలో 7 భారతీయ భాషలు ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు అవధి, బోడో, ఖాసీ, కాక్ బొరాక్, సంతాలి, తులు భాషల్లో గూగుల్ ట్రాన్స్లేట్ సేవలనేవి అందుబాటులోకి తీసుకొచ్చారు. అంజనీపుత్రకు బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అవార్డు అనేది దక్కింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన అంజనీపుత్ర ఎస్టేట్ ప్రైవేటు లిమిటెడ్కు బెస్ట్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కంపెనీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అవార్డు లభించింది. స్విఫ్ట్ అండ్ లిఫ్ట్ మీడియా అండ్ టెక్ LLP మీడియా గ్రూపు ప్రతి ఏడాది వివిధ రంగాల్లో అసాధారణ సేవలు అందిస్తున్న సంస్థలకు తెలంగాణ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులను అందిస్తుంది. టెన్నిస్లో వింబుల్డన్ గేమ్స్ అనేవి జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఛాంపియన్కు చెక్ పెట్టారు. తొలి రౌండ్లోనే వొండ్రువోసా అవుట్ అయింది. జకోవిచ్, రెబకినా ముందంజలో ఉన్నారు. 100 మీటర్ల పరుగు అనగానే మనకు గుర్తొచ్చే స్ప్రింట్ రన్నర్ ఎవరంటే ఉసేన్ బోల్ట్, జమైకా దేశస్థుడు. కానీ అతడి అనితర సాధ్యమైన రికార్డులు చాలా గుర్తొస్తాయి. అయితే తన ఆటలో హవాభావాలు, స్ప్రింటుకు అతడు తెచ్చిన క్రేజ్ అలాంటిది. బోల్ట్ రిటైర్ అయి 7 ఏళ్లైనా అతడిలా పరుగులో ఆధిపత్యం చెలాయించాలంటే మరో వీరుడు రాలేదు. అయితే ఈ బోల్ట్ రికార్డులు ఇప్పటికే భద్రంగా ఉన్నాయి. ఆ రికార్డులు చెదురుతాయో లేదో కానీ వేగంలో ఉసేన్ బోల్ట్ను గుర్తు చేస్తూ అతడి దేశం జమైకా నుంచే మరొక చిరుత దూసుకొచ్చాడు. 100 మీటర్ల పరుగులో ఈ 2 ఏళ్లలోనే అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఆ అథ్లెట్ పేరే కిషేన్ థామ్సన్.
ఇతని దేశం జమైకా దేశం. జమైకా ట్రయల్స్లో 9.77 సెకండ్స్ను నమోదు చేసిన థామ్సన్ ప్యారిస్ ఒలింపిక్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. కిషన్ థామ్సన్ అనే స్ప్రింటర్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఉసేన్ బోల్ట్ సేమ్ దేశం, జమైకా దేశం ఇది. ప్యారిస్ ఒలింపిక్స్లో జ్యోతి ఎర్రాజీ 100 మీటర్ల హార్డిల్స్ పోటీలో పోటీ పడనున్న తొలి భారత అథ్లెట్గా రికార్డులకు ఎక్కనుంది. జ్యోతి ఎర్రాజీ ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారిణి అంటే 100 మీటర్ల హార్డిల్స్ క్రీడాకారిణి. ఇంగ్లాండ్లో అండర్-19 జట్టులో వాన్ ఫ్లింటాఫ్స్ కొడుకులు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు మైకేల్ వాన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ల వారసులు ఆ దేశ అండర్-19 టెస్ట్ జట్టుకు ఎంపికయ్యారు. వాన్ కొడుకు ఆర్చీ వాన్, ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్లు శ్రీలంక అండర్-19తో 2 మ్యాచ్ల సిరీస్కి ఎంపిక చేసిన 14 మంది సభ్యులు ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కింది. కోఫా అమెరికా ఫుట్బాల్ టోర్నీ దీనిలో అమెరికా అనేది నిష్క్రమించింది. గ్రూప్ సిలో తన ఆఖరి మ్యాచ్లో ఆ జట్టు 0-1తో ఉరుగ్వే చేతిలో పరాజయం పాలైంది. ఉరుగ్వే తరపున 66 నిమిషంలో ఒలివెరా గోల్ కొట్టాడు. క్వార్టర్స్లో చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో అమెరికా విఫలమైంది. భారత జట్టులో సాయి, జితేష్, హర్షిత్ రాణా కూడా యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన సంజు శాంసన్, శివం దూబే, యశస్వి జైస్వాల్ స్థానంలో తొలి 2 మ్యాచ్లకు ఈ ముగ్గురికి భారత జట్టులో చోటు కల్పించారు. టీ20 ప్రపంచకప్ బృందంలో సభ్యులుగా ఉన్న సంజు, దూబే, జైస్వాల్ బార్బడోస్లో తుఫాను కారణంగా జట్టుతో పాటే అక్కడే ఉన్నారు. ఇవి జూలై 3, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.